ప్రపంచ క్రికెట్ చరిత్రలో కొన్ని మ్యాచ్లకు కొన్ని ఇన్నింగ్స్లకు ప్రత్యేక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రను ఎవ్వరూ మర్చిపోలేరు. అలాంటి హిస్టరీనే 25 ఏళ్ల క్రితం క్రియేట్ చేశాడు టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే. సరిగ్గా ఇదే రోజు అంటే ఫిబ్రవరి 7న దాయాది పాకిస్తాన్ టీంను గడగడలాడిస్తూ భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ సంచలన బౌలింగ్కు నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో బీసీసీఐ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ మ్యాచ్లో కుంబ్లే సృష్టించిన విధ్వంసాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందాం పదండి. He's got him. That's up in the air, taken. Again, wrapped on the pads, up goes the finger. That's it. That bad, Anil Kumble has become the first Indian bowler to capture 10 wickets in an innings. అది 1999 ఫిబ్రవరి 7 ఢిల్లీ వేదికగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ చరిత్రలో ఓ మైల్ స్టోన్గా నిలిచిపోతుందని బహుశా ఎవ్వరూ అనుకోలేదేమో. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ రికార్డును నెలకొల్పడమే కాక టీమిండియాకు అపూర్వమైన విజయాన్ని అందించాడు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే. గింగిరాలు తిరిగే బంతులతో పాక్ ఆటగాళ్ల భరతం పట్టాడు. ఈ మ్యాచ్లో 420 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్కు ఓపెనర్లు సయీద్ అన్వర్, షాహిద్ అఫ్రిది జోడీ అదిరిపోయే సెంచరీ ఆరంభాన్ని అందించింది. దీంతో టీమిండియా శిబిరంలో ఆందోళన రేకెత్తింది. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే అద్భుతమే చేశాడు. పాక్ ఆటగాళ్లను ఒకరి వెంట ఒకరిని పెవిలియన్కు చేర్చాడు. ఏకంగా 10 మంది ప్లేయర్లను అవుట్ చేసి ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. కుంబ్లే కంటే ముందు 1956లో ఇంగ్లాండ్కు చెందిన జిమ్ లేకర్ 10 వికెట్లు తీశాడు. కుంబ్లే అద్భుతానికి నేటితో సరిగ్గా 25 ఏళ్లు పూర్తి కావడంతో ఆ సంచలన ప్రదర్శనను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు క్రికెట్ లవర్స్. ఈ మ్యాచ్లో కుంబ్లే 26.3 ఓవర్లు బౌలింగ్ వేసి 9 మీడియం ఓవర్లతో 10 వికెట్లు కూర్చాడు. ఇక ఆ మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 339 పరుగులు చేయగా పాక్ తొలి ఇన్నింగ్స్లో 174 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 212 రన్స్కు ఆల్అవుట్ అయింది. దీంతో 208 పరుగుల తేడాతో టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించింది. మరి పాక్ను గడగడలాడించి అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.